జూబ్లీహిల్స్ హనుమాన్ దేవాలయ భూములపై చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి సవాల్ విసిరారు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. రంజిత్ రెడ్డి భూములను కబ్జా చేసి బిల్డింగ్ కడుతున్నాడని కొండా ఆరోపించారు. ఈ విషయాన్ని తాను బయటపెట్టడంతో పనులు ఆపేశారన్నారు. రంజిత్ రెడ్డి స్కామ్లకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలున్నాయని తెలిపారు. దమ్ముంటే రంజిత్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలన్నారు. తన ఆరోపణలు అబద్ధమైతే తనపై పరువు నష్టం దావా వేసుకోవచ్చన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. నేనైనా ఎవరైనా లేనిపోని ఆరోపణలు పెట్టి ఎవరి పరువు నష్టం చేస్తే ఆ నష్టపోయినోడు నా మీద కేసు పెట్టండి చూద్దాం. నేను అబద్ధాలు చెప్తుంటే నా మీద పరువు నష్టం కేసు పెట్టండి. బాంబులు పెట్టి పేల్చి 4 అంతస్తులు కట్టి ఇప్పుడు ఆపేసిండు. ఎందుకు ఆపేసినావయ్యా? నిజంగా కట్టుకో చూద్దాం. ఆపేసిండు. కావాల్సి అక్కడ పోయి సుబుత్లతో సహా ఈ మైక్లతో సహా అక్కడ పోదాం. దమ్ముందా? ఆయన వస్తాడా? ఉరికిపోతాడు. ఎన్నో ప్రెస్ మిత్రులు డిబేట్కి వెళ్తే పారిపోయింది, ఉరికిపోయింది. రమ్మనండి. నేను బీజేపీ స్టేట్ ఆఫీసర్ ప్రెస్ పెట్టిన అన్ని డాక్యుమెంట్స్ ఫైళ్ళు ఉన్నాయి. నా దగ్గరనే కాదు, కాంగ్రెస్ వాళ్ళు బట్టి విక్రమార్క దగ్గర కోడిదాన స్కామ్ ఫైల్ ఉన్నది. అది అసెంబ్లీలో కూడా మాట్లాడింది. గుడ్లది నా దగ్గర ఫైల్ ఉంది. అండ్ ఇది హనుమంతుని గుడి కూలగొట్టిన అది ఫైల్ ఉంది. తర్వాత సీతారాంపూర్లో 1100 ఎకరాలు రామాలయ భూమి గుంచుకొని ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వం అంతుంది అనేది ఈయన ఉన్నప్పుడే కదా. అవి కూడా కోర్టులో నడుస్తుంది.